సో హాయ్ సార్. ఇప్పుడు ప్రెజెంట్ మరి రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? అండ్ హైడ్రా గూడా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా హైడ్రా కూల్చివేతలు చాలా చూస్తున్నాం హైదరాబాద్‌లో. అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ బాబు. అది నువ్వు ఏవి రంగనాథ్ గారిని అడిగితే చెప్తారు. నన్ను అడిగితే ఎలా చెప్తారు? అంటే మీ అభిప్రాయం నార్మల్‌గా చాలా హైడ్రా చూస్తున్నాం. అనేది చాలా మంచి ఇనిషియేటివ్ బై స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే మనకి హిస్టరీలో వెళ్తే ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్ మనకి 1700 పైగా చెరువులుండేవి. అవును. చెరువులు గానీ, లేక్స్ గానీ, ఓకే. ఇప్పుడు 750కి వచ్చాయి. అంటే మరి దాదాపు ఈ 1000 చెరువులు ఏమైనట్టు? అక్రమంగా ఆక్రమించి కట్టడాలు కట్టారు. హ్మ్. ఇలాగ చేస్తూ పోతే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత చెరువులే ఉండవు, తాగడానికి నీళ్ళుండవు, మనుషులు పోతారు. అది హైడ్రా తాలూకు హిస్టరీ. ఎందుకొచ్చిందంటే ఇది ఎప్పుడువటో ఉంది. కానీ రియల్ నోటిఫికేషన్ అంటే 2012 తర్వాత వచ్చింది. అంతకుముందు ఎఫ్టీఎల్, బఫర్ జోను అనేది ఎక్కడా కూడా ఇండికేషన్ మార్కింగ్ లేదు. హ్మ్. తర్వాత మాత్రం ఇప్పుడు లేటెస్ట్‌గా చూసుకుంటే lakes.hmda.gov.in వెబ్‌సైట్ పెట్టారు. అందులోకెళ్తే మీరు విలేజు, మండలు, డిస్ట్రిక్ట్ పెడితే ఆ లేక్ ఐడీ ఉంటది. నంబర్ పెడితే ఆటోమేటిక్‌గా అది ఎందులో ఏ జోన్‌లో వస్తదని మీరే చూసుకోవచ్చు. ఎవ్వరిని అడగక్కర్లే. ఓకే. మీకు ఒకవేళ పబ్లిక్ చూసుకోవడం రాకపోతే దే కెన్ అప్రోచ్ పీపుల్ లైక్ అస్. మేము రియల్ టాక్స్‌లో ఒకటి ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ సెల్ ఉంది. అన్ని లీగల్‌గా కూడా చెక్ చేసి ఇవన్నీ చేస్తాం. సో, బేసికల్‌గా హైడ్రా అంటే ఏంటసల? హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్. ఓకే. హైడ్రా ఫుల్ ఫార్మ్. దానికి ఒక ఐజీ లెవెల్ ఐపీఎస్ ఆఫీసర్‌ని ఏవి రంగనాథ్ గారిని కమిషనర్‌గా నియమించారు. దీనికి ఉద్దేశ్యం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ అక్రమాలు ఎవరు కట్టినా, మనం రూలింగ్ పార్టీ కట్టినా, అపోజిషన్ పార్టీ కట్టినా, బిల్డర్ కట్టినా, లేతే పెద్ద పెద్ద బడా బాబులు, సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్ ఎవరో ఉంటారు. కట్టినోళ్ళందరూ వాళ్ళు చిన్నోళ్ళు ఎవరు మీరు నేను కట్టుకోలేం. కడితే అవును. భయపడతాం. మనకు 2,00,00,000, 3,00,00,000 అంటే పెద్ద అమౌంట్. లైఫ్ టైమ్ పనిచేసిన వస్తదో రాదో తెలియదు జనాలకి. అవును. సో, అలాంటిది ఈయన ఏం చేశారంటే గవర్నమెంట్ 3,500 మంది స్టాఫ్‌ని దీనికి కేటాయించారు. అందులో దాదాపు 300 మంది దాకా ఆల్రెడీ అపాయింట్మెంట్ అయిపోయారు. ఇంకా అవుతూ ఉన్నారు. దీనికి సెపరేట్ పోలీస్ స్టేషన్, సెపరేట్ పవర్స్. సో, హ్మ్. దీనికి ఇప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఏవి రంగనాథ్ గారు ఒక్కరే డెసిషన్ తీసుకోరు కూల్చాలంటే. ఒక నాగార్జున గారు కన్వెన్షన్ కూల్చడం గానీ, జేబేరి మురళీమోహన్ గారు గానీ, లేకపోతే తిరుపతి రెడ్డి సీఎం గారు అన్నయ్య గాని, అందరూ చేయాలంటే ఎంతో గట్స్ ఉండాలి. అంటే రియల్‌గా ప్రూవ్ అవ్వాలి. అవును. అది ప్రూవ్ అవ్వడానికి రెవెన్యూ డిపార్ట్‌మెంట్, కలెక్టరేట్, దాని తర్వాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రేరా, డీటీసీపీ, హ్మ్. ఇరిగేషన్ ఇవన్నీ డిపార్ట్‌మెంట్ కలిసి ఓకే అంటే నెక్స్ట్ రోజు ఎళ్లి కూలగొడతారు. ఇప్పుడు రంగనాథ్ గారికి నచ్చిందని కూలగొట్టి, నచ్చదని కూలగొట్టి అది కాదు. అట్లా ఉండదు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవరీ. జనరల్‌గా ఇండియాలో ఏంటంటే రూల్ ఈజ్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్. బట్ యెస్. రూల్ ఈజ్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్. సో, అంటే మనకు ప్రెజెంట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ గూడా ఏంటంటే, ఎన్ని డేస్ మనం ఏదైనా ఇక్కడ హైదరాబాద్‌లో ఏదైనా కట్టుకోవాలనుకుంటే గనక, అంటే మనం విల్లాస్ గానివ్వండి, అదేవిధంగా ఏదైనా చిన్న హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ గానివ్వండి, ఇలా కట్టుకోవాలంటే గనక మనం అక్కడున్న ల్యాండ్ పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటుండే. అండ్ ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, హైడ్రా పర్మిషన్ గూడా తీసుకోవాలి అనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, దానిపైన మీరేమంటారు? తీసుకుంటే మంచిది. ఎందుకంటే హైడ్రా పర్మిషన్ అఫీషియల్‌గా ఇవ్వరు. బట్ మీరు చెక్ చేసుకోవచ్చు ఎళ్లి. అది ఏ జోన్‌లో. ఎందుకంటే ఇటు పైని ఇంతవరకు ఏమైందంటే బయర్‌కి బిల్డర్ ఫస్ట్ తప్పు స్టార్ట్ చేస్తున్నాడు. అక్రమంగా అవును. ఆక్రమించడం మొదలుపెడుతున్నాడు. సరే బిల్డర్ ఆక్రమించాడు. అది జీహెచ్ఎంసీకి, హెచ్ఎండిఏకి వెళ్ళినప్పుడు ఆపాలి కదా! వాళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదు. వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సరే వాళ్ళిచ్చారు. వాళ్ళిచ్చిన తర్వాత రేరా ఇవ్వకూడదు. రేరా ఇచ్చేశారు. రేరా తర్వాత బ్యాంక్ కూడా లోన్ ఇస్తుంది. అవును. అంటే ఇక్కడ నలుగురున్నారు నిందితులు. నేను అందుకని ఒక టాపిక్ మాట్లాడాం. తప్పెవరిది? శిక్ష ఎవరికి? అంతే. ఏమన్నాను? తప్పెవరిది? ఇది థంబ్‌నెయిల్‌లో పెట్టుకోవచ్చు. శిక్ష ఎవరికి? అవును. రైట్? సో, తప్పెవరికి అవుతుంది? కామన్ మ్యాన్ ఇబ్బంది పడుతున్నాడు. నీలాంటోడు మనం ట్యాక్స్‌లు కడుతున్నాం. పబ్లిక్ భూములకి, అవును. పార్కులకి, రోడ్లకి ఎవరు కడుతున్నారు ట్యాక్స్‌లు? మనం పబ్లిక్ కడుతున్నాం. మీరు, అవును. నేను అందరూ కడుతున్నాం. ప్రాపర్టీ ప్రతి ట్యాక్స్ ఒక్కరు గానీ, కడుతున్నారు. అన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ అన్నీ. మరి ఎవరికి చెందాలవి? మరి నీ సొంతంగా, నా సొంతంగా రాసుకోగలుగుతామా? కానీ రాసేసుకున్నారు. ఇప్పుడు రాజేశ్వర్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ అనురాగ్ యూనివర్సిటీ, అవును. ఫాతిమా కాలేజ్, కన్వెన్షన్ ఇక రకరకాలు. సో, హైడ్రా ఎవ్వరిని వదలడం లేదు. ఎంత చిన్నోడినైనా, పెద్దోడినైనా వదలడం లేదంటారు. ఆళ్ళ రూటే వేరు. అంతే. ఇంకెవ్వరికి ఇనేదే లేదంటారు. లేదు. అది. సో, నేననేదేంటంటే ఇది చాలా మంచి స్టెప్. కాకపోతే కామన్ పీపుల్
ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్ట్, అది ఎలాగా అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే తప్పు బయ్యర్ కూడా ఒక విధంగా తప్పు ఉంది, సరిగ్గా చెక్ చేసుకోవాలి కదా వాళ్ళు కూడా, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఈసీ తీసుకోవాలి. ఇప్పుడు ఇంక నాకు తెలిసి ఈ గవర్నమెంట్ అధికారులు ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. రెండోసారి ఇంత ఈజీగా ఇవ్వరు. ఇంతకుముందు ఏంటంటే డబ్బులు తీసుకున్నాం, మాట్లాడుకున్నాం, అదే ఇది అయిపోయేది. ఇప్పుడు 1-2 సార్లు బయ్యర్ ఆలోచిస్తాడు, బిల్డర్ ఆలోచిస్తాడు, గవర్నమెంట్ స్ట్రాటజీ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండి, డిటీసీపీ, రేరా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలోచించడం కడితే నా గరక నా ఘాటుగా. ఇప్పుడు చూడు 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు పెట్టి కొనుక్కునే వాళ్ళ పరిస్థితి రోడ్డు మీద. ఇప్పుడు ఎవరిని అడుగుతారు డబ్బులు, ఎవరు ఇస్తారు వాళ్ళకి? లైఫ్లో నువ్వు ఎన్నిసార్లు కొనుక్కుంటావు? నువ్వు 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి కొనుక్కొని నీ శాలరీ పెట్టి అవ్వదు. పోనీ ఒకసారి ఏదో కనుక్కున్నారు అనుకోండి, అది మీరు కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ దాని పరిస్థితి ఎర్రగొడేస్తే నువ్వు ఎక్కడుంటావు? బ్యాంక్ ఈఎంఐ కట్టాలి, నువ్వు రోడ్డు మీద ఉన్నావు. ఇది దానికి వచ్చి ఇప్పుడు కొత్తగా నాకు లేటెస్ట్ అమెండ్మెంట్ ఏమొచ్చిందంటే హైడ్రా అండి, ఆల్రెడీ ఇల్లులు కట్టేసి నివసిస్తే మాత్రం వాళ్ళకి కొద్దిగా టైం ఇచ్చి చేస్తాము, ఇప్పుడే కూలగొట్టాం. బట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే మాత్రం కూలగొడతాం. రెండోది కాలేజీలకి, తర్వాత హాస్పిటల్స్కి, వీళ్ళకి కొద్దిగా టైం ఇస్తారు. ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ భవిష్యత్తు ఒక అకాడమిక్ ఇయర్ పోతుంది కదా మధ్యలో ఆపితే. అందుకని వాళ్ళకి కొద్దిగా ఎగ్జామ్షన్. హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు, ఒకసారి తీసిన పేషెంట్ అంటే పబ్లిక్ లీడర్, స్టేట్ లీడర్ ఎవరు? సీఎం అని ఎవరు అనుకున్నారు? పబ్లిక్. మరి పబ్లిక్కి అన్యాయం చేస్తే ఊరుకోరు కదా. సో దాని మీద కొద్దిగా ఇప్పుడు ఏదైనా ఒక కొత్త పని చేసినట్టు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, టీథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాం. ఆ టీథింగ్ ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవాలి. మొదట్లో అంత దూకుడు కంటే కొద్దిగా స్లో అవ్వచ్చు. ఇప్పుడు కొన్ని ఎరగొట్టారు, వెనక నుంచి నోటీస్ లేకుండా ఎరగొట్టారు, తర్వాత స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు అది రాంగ్ అని ప్రూవ్ అయింది అనుకోండి, వాళ్ళు కట్టి వాళ్ళు, వీళ్ళు కరెక్ట్ అని ప్రూవ్ అయితే వీళ్ళు అడగడానికి ఉండదు. నాగార్జున గారు ఏమంటారు, నేను పట్టాలు ఉన్నాయి, పర్మిషన్ ఉన్నాయి, స్టే ఉంది అని చెప్పారు, కానీ అది అవ్వలేదు కదా. సో ఇవి ఏంటంటే బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ రూల్ పెట్టడం అయితే మంచిదే, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇవాళ కాకపోతే రేపటికైనా. దీనివల్ల అట్లీస్ట్ ఫ్యూచర్లో అక్రమ కట్టడాలు ఉండవు, కన్స్ట్రక్షన్ ఉండకపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బయ్యర్ సేఫ్ ఉంటాడు, బిల్డర్ సేఫ్ ఉంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళందరికీ నోటీసులు వెళ్ళాయి. వాడు ఉన్నాడా, రిటైర్ అయిపోయారా, పక్కన పెట్టి రిటైర్ అయిపోతే ఏం చేస్తారు? అంత అక్రమంగా ఇవ్వకూడదు కదా. ఇప్పుడు ఎఫ్టీఎల్ అన్నది ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ అన్నది. సో అది ఇట్స్ నాట్ కరెక్ట్. బట్ ఏదో అవ్వాల్సింది అయిపోయింది, మన రోజులు వాళ్ళు. ఫ్యూచర్లో మాత్రం వేసే ముందు లేదా కట్టే ముందు 100కి 2 సార్లు ఆలోచన. పర్మిషన్ ఎవరు ఇవ్వరు నాకు తెలిసి. ఇప్పుడు ఇంత జరిగాక అంతమంది ఏంటంటే ఏదో మాట్లాడుకుని నాకు తెలుసు మా బావమరిది, మా చెల్లి, మా తమ్ముడు అని చెప్పి ఇచ్చేసేవారు. ఇప్పుడు అవేం లేవు. మీ చెల్లి అయినా బావమరిది అయినా ఎవరైనా లైన్లోనే రావాలా, రూల్లోనే రావాలి. మన ఎవరో లైన్లో వెళ్ళలేదని చెప్పి ఒక కొట్లాట అయింది కదా, ఒక ఎమ్మెల్యే అయినా ఎవరో ఆంధ్రాలో లైన్లో లేకుండా పబ్లిక్ వెళ్ళి కొట్టాడు ఎమ్మెల్యే. అది చాలా దారుణం. ఎమ్మెల్యేని కొట్టాడు, ఎమ్మెల్యేకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ ఎమ్మెల్యే కూడా మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. తర్వాత అతన్ని కూడా ఒక 10 మంది కొట్టడం జరిగింది.